అన్ని శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల్లో పనులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయంపై అధికారులకు పలు కీలక సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల్లో పనులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయంపై అధికారులకు పలు కీలక సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్. శ్రీనివాస్, సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. అన్ని శాఖల కార్యదర్శులకు పలు కీలకమైనటువంటి సూచనలని ఆదేశాలని ముఖ్యమంత్రి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్ల కాలంలో ఇప్పటి వరకు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శాఖల వారీగా సమీక్ష చేస్తూ వాటి పురోగతి పైన చర్చిస్తా ఉన్నారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు, పనులపైన దిశానిర్దేశం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఈ నెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో నీళ్లు నిజాలు అనేటువంటి అంశం పైన ప్రభుత్వము ప్రజలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలు చెప్పాలని చెప్పి డిసైడ్ అయింది. సో అందులో భాగంగా ఈ కృష్ణా నదీ జలాలకు సంబంధించి, గోదావరి నదీ జలాలకు సంబంధించి అటు ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, ఇప్పుడు 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ప్రజావాళ్లకు వాస్తవాలు తెలిసే విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను సిద్ధం చేయాలని చెప్పి, సో అందుకు సంబంధించిన వివరాలన్నీ కూడా సిద్ధం చేయాలని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక దాంతో పాటుగా త్వరలోనే ఇప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉంది. ఇప్పటికైతే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని ఇప్పటికే ల్యాండింగ్ చేసింది. వివిధ దశల్లో నిర్మాణంలో ఇళ్లు ఉన్నాయి. ఇక అదేవిధంగా త్వరలోనే పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము శ్రీకారం చుట్టబోతుంది. సో అందుకు సంబంధించి విధి విధానాలు, సో దాన్ని ల్యాండింగ్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తదితర అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఆ తర్వాత వెంటనే ఈ త్వరలో బడ్జెట్ సెషన్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో శాఖల వారీగా బడ్జెట్ అంచనాలని సిద్ధం చేయాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి పనులేంటి, భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులేంటి, వాటికి కావాల్సినటువంటి నిధులెంత అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాలతో బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన చర్చిస్తున్నట్లుగా అధికారులకు సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ విధంగా ఒక్కొక్క శాఖకు సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి పనులకు సంబంధించి, పురోగతికి సంబంధించి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ.